మామగారు సినిమా చూసినప్పుడు మా ఇంట్లోనే షూటింగ్ జరిగిందని చెప్పేసి మీకు అప్పుడు ఎంత ఆనందంగా ఉండేది? 10,000 ఇచ్చినారు. ధర్మరాజు గుడికి తీసేసినా. ఈ గుడి కూడా మేమే కట్టినావా? విఘ్నేశ్వరుడు గుడి. విఘ్నేశ్వర గుడి రాజధాని మనిషి కట్టినావా? ఈ రోజు మన వీడియోలో 1991లో ఎడిటర్ మోహన్ గారు నిర్మాతగా మారి ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో వచ్చినటువంటి మామగారు సినిమా షూటింగ్ లొకేషన్ అన్ని కూడా నేను మీకు ఈ వీడియోలను చూపించాలనుకుంటున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఆ ఊర్లో ఈ మామగారు సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా కాలం పాటు షూటింగ్ చేయడం జరిగిందండి అక్కడ. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిగా మన దాసరి నారాయణరావు గారు, వినోద్ కుమార్ గారు, యమున గారు, కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు వాళ్ళ పరిధికి మించి చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు గారికి, బాబు మోహన్ గారికి ఉన్న కొన్ని సీన్స్ అయితే చాలా హైలైట్గా ఉంటాయి సినిమాలను. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ సినిమా చూడనటువంటి వాళ్ళు ఎవరు లేరండి. అలాంటి సినిమా మూవీ లొకేషన్ గురించి మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, చూస్తున్నానండి. అందరికీ నమస్కారం, హరివిహారీ ఛానల్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో ఎప్పటి నుండో చాలా మంది నా సబ్స్క్రైబర్స్ కానీ నా వ్యూవర్స్ కానీ మామగారు సినిమా లొకేషన్ చూపించమని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. చాలా రోజుల తర్వాత తిరుపతికి అయితే నేను రావడం జరిగింది. తిరుపతిలో మామగారు షూటింగ్ జరిగిన మొత్తం ప్రతి లొకేషన్ కూడా నేను ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. అంతేకాదు తిరుపతి రూరల్ అనేది దుర్గా సముద్రం మండలం, దుర్గా సముద్రం గ్రామం ఇదే. చాలా మంది ఈ బల్ల మీద కూర్చుని ఉన్నారో వాళ్ళని అడిగి ఈ దుర్గా సముద్రం అనే గ్రామంలోనూ ఏమేమి సినిమా షూటింగ్ జరిగినాయో ప్రతి విషయం గురించి కూడా వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దామండి. మీరైతే వీడియో చూస్తూనే ఉండండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయొద్దు. సార్ అలా కాదండి, అసలు ఈ ఊర్లో షూటింగ్స్ ఏమేమి జరిగినాయి అనేసి అడుగుతున్నాను నేను. మామగారు జరిగింది. మామగారు మళ్ళీ రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ ఏ మూవీ ఉండదు? మూవీ పేరు ఐడియా లేదు నాకు. నేను చిన్నప్పుడు జరిగింది. విజయశాంతి గారు ఆమెది జరిగింది. సీరియల్ జరుగుతా ఉంది. ఓకే, ఇవన్నీ చాలా సినిమాలు జరుగుతా ఉంది ఇక్కడ. అసలు ఈ దుర్గా సముద్రం యొక్క ప్రత్యేకత ఏంటండి? ప్రత్యేకత అంటే ధర్మరాజ స్వామి టెంపుల్ ఉంది. టెంపుల్ సంవత్సరానికి ఒకసారి మహాభారతం చెప్తారు. బాగుంటది. శివాలయం అది బాగుంటుంది. ముత్యాలమ్మ గుడి ఉంది. రాధాకృష్ణ టెంపుల్ అండి నిన్న జరిగింది. ఇప్పుడు మామగారు షూటింగ్ జరిగిన లొకేషన్ అయితే మీకు తెలుసా? తెలుసు. ఎక్కడ లేదు లొకేషన్? ఎక్కడ ఉన్నది? ముందుకెళ్ళాలి, ఇంకా కొంచెం ముందుకెళ్ళాలా? అక్కడ షూటింగ్ జరిగినటువంటి ఇల్లు కానీ ఇంకా ఉందా లేకపోతే తీసేసిరా? ఉంది. బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కాంబినేషన్ లో ఇక్కడ కాంబినేషన్ లో ఇల్లు ఇక్కడే పక్కనే. ఈ పక్కనే ఉందా? ఇది అక్కడ చెట్లు కనపడుతుంది. చెట్లు కనిపించేదా అక్కడ? ఓకేనండి, మీరు మాత్రం చాలా బాగా మాట్లాడారు. నిజంగా మా సబ్స్క్రైబర్స్ కి, మా వ్యూవర్స్ కి కూడా చాలా విలువైన సందేశం ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఈ మాత్రం మాట్లాడడానికి ఇదిగోండి కుర్రోళ్ళందరూ పరిగెట్టుకుపోతున్నారు. ఎందుకో మరి అర్థం కావట్లేదు. సరే, మనం అయితే మామగారు షూటింగ్ జరిగిన లొకేషన్ ఇల్లు అయితే ఇక్కడ దగ్గరలోనే ఉంది. మనం ఇంటి దగ్గరికి వెళ్దామండి. వీడియో అయితే చూస్తున్నానండి. ఈ సెంటర్లోనే షాప్ ఒకటి ఉంది. ఈ షాప్ దగ్గర షాప్ ఓనర్ గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాం మనం. మీరు మాట్లాడండి, మీరు ఫోన్ మాట్లాడండి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి ఇక్కడ మీరు? 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఈ ఊరు యొక్క గొప్పతనం ఏంటండి? గొప్పతనం ఏమున్నది, మామూలుగా జరుగుతా ఉంది. సినిమా షూటింగ్స్ జరిగినాయి. సినిమా షూటింగ్స్ జరిగినాయి. మామగారు జరిగింది. చూసారు అప్పట్లో? దగ్గరుండే చూసినాం. మామగారి సినిమాల్లో మాకు కూడా ఒక ఇష్టం ఉండాలి. మీరు కూడా యాక్టింగ్ చేశారా దాంట్లో? ఏ క్యారెక్టర్ చేశారండి మీరు? మేము దుశ్శాసనుడు క్యారెక్టర్ ఒక డ్రామా వేయించినాడు అక్కడ. ఓహో, డ్రామా ఒకటి వేయించినాడు ఒక సీన్. ఆ సీన్ లో నేను కూడా ఉన్నాను. మీరు కూడా ఉన్నారు. మీ పేరేం పేరండి? నా పేరు దామోదర్ రెడ్డి. దామోదర్ రెడ్డి అండి. అది నిజంగా మాకైతే ఈ విషయం మాకు తెలియదు. మీరు చెప్పే వరకు కూడా ఈ విషయం మీరు చెప్పిన తర్వాత చాలా మంది కూడా ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకుని చూస్తారు మీరు ఉన్నారా లేదని చెప్పి. చాలా మంచి ఫీల్ అయితే వచ్చింది. ఇప్పుడు షూటింగ్ జరిగిన లొకేషన్ అంతా కూడా ఈ పక్కనే ఇక్కడే జరిగింది. ఇక్కడ ఈ లొకేషన్ జరిగింది. అక్కడ ధర్మరాజ స్వామి గుడి ఒకటి ఉన్నది. గుడి మామగారు వచ్చి ఇక్కడ 2 ఇండ్లు సెలెక్ట్ చేసుకుని ఆ 2 ఇండ్లనే జరిగింది. మొత్తం సినిమా మొక్కల సినిమా ఇక్కడే జరిగింది. సంటి కూడా మొక్కల సినిమా ఇక్కడే జరిగింది. సంటి మళ్ళీ మామగారు ఇక్కడే జరిగింది. మామగారు షూటింగ్ 4 సినిమాలు ఇక్కడే పూర్తిగా అన్ని ఇక్కడే జరిగింది. కొద్దిగా పాటలప్పుడు బయట తీసుకెళ్ళిపోయారండి. మిగతా అంతా ఇక్కడే జరిగింది. ఓకేనండి, చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు, ఉంటాను సార్. తెలుసండి మీకు అది? అదే మామగారు షూటింగ్ జరిగిన లొకేషన్ తెలుసా మీకు? అదే బిల్డింగ్ ఉంది కదా, మామగారు షూటింగ్
లొకేషన్ లో జరిగిందండి. వీడియో చూస్తున్నానండి. ఈ ఊరి పేరు మనం చెప్పేదానికంటే సినిమాలో హీరోయిన్ గా నటించిన యమున గారి చేత ఈ ఊరి పేరు చెప్పేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో చూద్దామండి. ఒక క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి. ఈ ఊరి పేరు దుర్గసముద్ర ప్రెసిడెంట్ గారు వస్తున్నారా? ఎందుకు వస్తున్నారబ్బా? అమ్మా ఏంటమ్మా ఇవన్నీ కొత్తవి అమ్ముతాక మీరేనా? ఓకేనండి. ఇక్కడ షూటింగ్ జరిగిందండి కదా, మామగారు సినిమా షూటింగ్. మీరు కొత్త వాళ్ళే. మీ దేవుడు మీ హిందూపురం మీది. ఓకే, మీది ఈ బిజినెస్ గురించి వచ్చారా? మనం చూస్తున్న లొకేషన్ అయితే ఇదిగోండి, ఈ ఇల్లు కనపడుతుంది కదా, దీంట్లో అయితే వినోద్ కుమార్ గారు ఉండేవారు. ఇదిగోండి మనకి పక్కన బిల్డింగ్ ఉంది కదండి, ఈ బిల్డింగ్ ఇంతకు ముందు పెంకుటిల్లు ఉండేది. పెంకుటింట్లో కోట శ్రీనివాసరావు గారు ఉండేవారు ఆ సినిమా షూటింగ్ వరకు. నేను దీంట్లోనేమో వినోద్ కుమార్ గారు, దీంట్లో కోట శ్రీనివాసరావు గారు అండి. మిగతా విషయాలు ఇంటి పక్కనే ఉండి ఇక్కడే ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇదిగోండి మన ఎదురుగుండా ఈ పక్కనే ఒక మేడం గారు ఉన్నారు. ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుందామండి. ఏమన్నా ఇక్కడ షూటింగ్ జరిగింది కదా, మామగారు సినిమా షూటింగ్ అండి, దాసనారాయణ గారిది. మీరు చూసారా షూటింగ్? దాసనారాయణ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసారా దాసనారాయణ గారిని, కోట శ్రీనివాసరావు గారిని? ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇంట్లోనూ వినోద్ కుమార్దే, దాసనారాయణదే, అన్నపూర్ణది. అన్నపూర్ణ అండి. ఓకే, ఈ పక్కన పెంగిటిలో ఉండేది తీసారండి అది? కోట ఆయన కోట శ్రీనివాసరావు గారు. కోట శ్రీనివాసరావు. బాబు మోహన్. బాబు మోహన్. నిర్మలా ముసిల్ది. నిర్మల ముసలావిడ. ఓకే. ఐశ్వర్య. ఐశ్వర్య అండి. ఏమైనా ఆడునింది. మొత్తం ఎన్ని రోజులు షూటింగ్ జరిగిందండి ఇక్కడ? తెలీదు. అంటే మీరు చూసారు కదా. ఓకే, అంటే 3 నెలలు నాన్ స్టాప్ గా షూటింగ్ జరిగింది ఇక్కడ. జరిగింది. అయితే మొత్తం చాలా సందడిగా ఉండి ఉంటది అప్పుడు. ఆహా, నెలకు ఆడైంది, 3 నెలలు అయింది. సరేనమ్మా. షూటింగ్ చూడండి, మన వినోద్ కుమార్ గారి ఇల్లు ఇది. ఎక్కడ తీశారు? సర్పంచ్ గా ఉన్న ఆ క్యారెక్టర్ అంతా కూడా వినోద్ కుమార్ గారి ఇంట్లో తీశారండి. మామగారి సినిమా అంటే వచ్చేస్తుంది. మామగారి సినిమా అంటే మీలో వచ్చేస్తుంది, ఇల్లు వచ్చేస్తుంది దాంట్లో. ఐపాడ్ లో చూస్తారా మీరు? ఐపాడ్ గట్టనా? ఐపాడ్ 3 ఉన్నాయి. అబ్బా, బాగా అప్డేట్ లో ఉన్నారు కదా మీరు. చదువుకుంటా ఉన్నారు. ఆన్లైన్ లో చదివి చెప్తే 40,000 ముగ్గురికి కొనుక్కొచ్చింది. ఓకే, మీకు కూడా ఉంది ఐపాడ్? 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. మీరు కూడా యూజ్ చేస్తున్నారా? నాకు చదివి తెలియదు. అంటే బొమ్మలు చూడటం వరకునే? బొమ్మలు చూస్తా. ఇప్పుడు మామగారు సినిమా చూసినప్పుడు మా ఇంట్లోనే షూటింగ్ జరిగిందని చెప్పేసి మీకు అప్పుడు ఎంత ఆనందంగా ఉండేది? 10,000 ఇచ్చినారు. ఆ ధర్మనాథ గుడికి తీసేసినా. ఈ గుడి కూడా మేమే కట్టినాం. విఘ్నేశ్వరుడు గుడి. అబ్బా, విఘ్నేశ్వర గుడి. రాజధాని మలిసి కట్టావా, మళ్ళా గంగమ్మ తడికి లేసినావా, అవన్నీ చేసినావా మేము. ఇక్కడ షూటింగ్ జరిగేటప్పుడు వినోద్ కుమార్ గారిని, కోట శ్రీనివాసరావు గారిని అందరి దగ్గర నుంచి చూసారా మీరు? ఇక్కడనే ఉన్నాం కదా. మీతో ఎలాగుండేవారు? ఫ్రెండ్లీగా ఉండేవారా? బాగా మాట్లాడేది, మేము కలిసి సంగతి అంతా వాళ్ళు చేసేది, వాళ్ళు తెచ్చిన కూడి మాకు ఇచ్చేది. అబ్బా, ఇంకా బాగా జరిగింది. ఇక్కడ బాబు మోహన్ ఉంటాడు కదా, గోసి పెట్టుకుంటే క్యారెక్టర్ ఉంటది. నాది అంటాడు చూడు, దాంతో తుడుచుకున్నానేనా చీచి అంటాడు కోట శ్రీనివాసరావు. చాలా గమ్మత్తుగా చెప్తున్నారు మీరు అయితేనే. అయితే మొత్తం షూటింగ్ అంతా కూడా మీరు దగ్గర చూసారు ఇక్కడ. ఓకే, ఎన్ని నెలలు షూటింగ్ జరిగి ఉంటుంది ఇక్కడ? ఒకే నెలకి సెట్ అయిపోయింది. 1 నెలలో మొత్తం సెట్ అయిపోయింది. ఓకేనండి, చూసారు కదండి ఎంత బాగా చెప్పారో మూవీ గురించి కూడా. చాలా బాగా చెప్పారు. అయితే ఇదిగోండి వినోద్ కుమార్ గారు ఉన్న ఇల్లు ఇది ప్రెసిడెంట్ కింద ఉన్నప్పుడుది. మొత్తం ఇల్లు కూడా మీకు లోపల చూపిస్తానండి. చూడండి, వీడియో అయితే చూస్తానండి. వినోద్ కుమార్ గారితో ఒక క్లిప్పింగ్ వేస్తాను చూడండి. క్లిప్పింగ్ చాలా బాగుంటది. నా కూతురికి అన్యాయం జరిగిపోయింది బాబు. ఏమ్మా, ఏం జరిగింది? మీ బావమరిది రంగ నా మూగ కూతురి బతుకు బుక్కి పాలు చేశాడు బాబు. చూసారు కదండి వీడియో క్లిప్పింగ్ అయితే ఎలా ఉందో. సేమ్ ప్లేస్ లోను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఇది వినోద్ కుమార్ గారు సినిమాలోను ప్రెసిడెంట్ క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్ ఉన్న ఇంటికి ఈ ఇంట్లో అయితే షూటింగ్ చేయబడింది. అలాగే ఈ ఇంటి ముందున్న పెంగిడిల్లు ఉన్నదండి. పెంగిడిల్లు ఇప్పుడు లేదనుకోండి. అయితే దాంట్లో బాబు మోహన్ గారు, మన మామూలుగా కోట శ్రీనివాసరావు గారు ఇద్దరికి కాంబినేషన్ లో వచ్చిన కొన్ని సీన్స్ అన్ని కూడా అక్కడే చేయడం జరిగిందండి. మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా లోపల ఈ రకంగా ఉంటుందండి ఇంట్లో అయితేనే. అయితే ఈ మామగారు అనే సినిమా ఈ ఊర్లో చాలా వరకు కూడా 85% వరకు కూడా ఇక్కడే చేయడం జరిగింది. ఈ సినిమాలో దాసరి నారాయణరావు గారికి ఉత్తమ నటుడిగాను, వినోద్ కుమార్ గారికి
సహాయ నటుడిగాను, అలాగే మామూలుగా ఉత్తమ హాస్య నటుడి కింద బాబు మోహన్ గారికి అవార్డులు రావడం జరిగిందండి. అంత పెర్ఫెక్ట్‌గా ఈ సినిమాలో యాక్టింగ్ చేశారండి వీళ్ళందరూ కూడాను. ఒకళ్ళకొకళ్ళు పోటీ పడి చాలా బావుంటది సినిమా అయితేనే. ఇంకా ఎవరైనా సినిమా చూడాలంటే గనక సినిమా చూడండి. వాళ్ళకే తెలుస్తది. మనం వేసే క్లిప్పింగ్స్ అన్నీ కూడాను. ఈ వీడియోలో ఇంకా మంచి మంచి క్లిప్పింగ్స్ ఉన్నాయండి. చాలా మంచిగా ఉంటది వీడియో అయితేనే. వీడియోని మధ్యలో అసలు డ్రాప్ అవ్వద్దు. మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మామగారు సినిమా షూటింగ్ లొకేషన్ గురించి నా సబ్స్క్రైబర్ చాలా మంది అడిగారు కాబట్టి వినోద్ కుమార్ గారికి, నిర్మలమ్మ గారికి ఒక సీన్ ఉంటదండి. ఆ క్లిప్పింగ్ ఏస్తాను. ఇప్పుడు చూడండి క్లిప్. ఏందా చూపు పోలీసు వాడు దొంగని చూసినట్టు. నువ్వు చేసే దొంగ పని నీకు తెలుసన్నమాట. ఏంట్రా తెలిసేది? నేనే ఊరోడు సొమ్ము తీసుకెళ్తున్నానా? ఇప్పుడు మనకు కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదండి, ఇది ఇంతకు ముందు పెంకిటిల్లండి. ఇది ఈ పెంకిటింట్లోనే కోట శ్రీనివాసరావు గారికి నేను, బాబు మోహన్ గారికి నేను చాలా డెప్త్ సీన్స్ అనమాట. డెప్త్ అంటే కామెడీ అండి. ఎంత కామెడీ అంటే థియేటర్లో పడి పడి నవ్వుకుంటారు అంటే అలాంటి సీన్స్ అన్నీ కూడా ఇక్కడ పెంకిటిల్లు ఉండేది, దాంట్లో తీశారు. ఇప్పుడైతే పెంకిటిల్లు తీసేసి డాబా వేశారు. బాబు మోహన్ గారికి గోసి పెట్టుకున్న సీన్స్ అన్నీ కూడా ఇక్కడ తీసినాయండి. వీడియో చూస్తున్నానండి, చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గానే. అన్నా అన్నా నా చూసావా చెంపంజరాయలా ఆ రోజు పొలంలో ఆడదెవరితో చూపించావు. అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికి కోయిలపై చేస్తుంటే మళ్ళీ నీ చూడాలా కోసేస్తాను రే. కోట గారిది, బాబు మోహన్ గారిది ఒక సీన్ నుండి క్లిప్పింగ్ వేస్తాను చూడండి. ఏంట్రా నల్ల పెంకు నా పక్కన కూర్చున్నా? నీకు నాకు ఎంత తేడా ఉందో తెలుసా? తెలుసన్నా, కనీసం నేను అడుక్కుంటున్నాను. రెండిళ్ళకి మధ్యలో ఒక రోడ్డు మీద ఒక సీన్ తీశారండి. ఆ సీన్ అయితే సినిమాకి చాలా హైలైట్, చాలా బాగుంటది. ఆ క్లిప్పింగ్ ఇప్పుడు మీ గురించి చేస్తాను చూడండి. క్లిప్పింగ్ అయితేనే దగ్గరికి వస్తే నీకు వెళ్తాయి, లోపలికి వెళ్ళి. ఇన్స్పెక్టర్ గారు తీసుకెళ్ళండి. ఈ సినిమా డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారు మాత్రం ఈ దుర్గ సముద్రం అనే గ్రామాన్ని వెన్నుకోవడం మాత్రం చాలా పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఈ షూటింగ్ అంతా కూడా దుర్గ సముద్రంలో తీసిన ప్రతి సీన్స్ కూడా హైలైట్ అయినాయండి. ఇక్కడ కొంతమంది పెద్దలు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి ఇంకా మరి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేద్దామండి. వీడియో చూస్తున్నానండి. యూట్యూబ్ ఛానల్ అమ్మా, యూట్యూబ్ ఛానల్ మీది ఈ ఊరేనమ్మా? మీది ఇది పట్టుకుని మాట్లాడండి. అది మొత్తం ఈ లైన్లోనే కదా దాసనారాయణ గారితో షూటింగ్ జరిగింది. ఈ లైన్లోనే షూటింగ్ జరిగేటప్పుడు మీరు అందరూ చూసారా? చూసాం. ఎలా ఉండేది మీకు ఆ షూటింగ్ చూసినప్పుడు? బాగానే ఉండేది. మా ఇంట్లో ఆయన అందరూ ఉన్నారు. మొత్తం సందడిగా ఉండేది ఇక్కడ. దండిగా ఉన్నారు జనం. మొత్తం మీరు అందరూ చూసారు కదా షూటింగ్ అది? చూసాం. ఎవరెవరు వచ్చారండి షూటింగ్ తీసినప్పుడు ఇక్కడికి? వాళ్ళ పేరు నాకు తెలియదా? దాసనారాయణరావు గారు, కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు, వినోద్ కుమార్ గారు, యమున గారు వచ్చారు ఇక్కడికి. యమున గారు హీరోయిన్ పొట్టిగా ఉంటుంది కదా. వచ్చారు. అయితే మొత్తం అందరం చూసారు అనమాట మీరు అయితే. ఆ మామగారు సినిమా కాకుండా ఇంకేదైనా షూటింగ్ జరిగింది ఇక్కడ? ఇంకేం లేదు. సరేనమ్మా. మీరు ఏం చేస్తారు మరి? మీరు మామూలుగా ఇంటి దగ్గర ఉంటారా లేకపోతే ఏదైనా పొలం పనికి పొలం పనికి పోతారా? ఎంత ఇస్తారమ్మా మీకు పొలం పనికి పోతే రోజుకి? మీ సొంత వ్యవసాయం? ఓకే, మీ సొంత వ్యవసాయం, మీరు సొంత వ్యవసాయం చేసుకుంటారా? బాగానే కష్టపడుతున్నారు అయితేనే. 4 రూపాయలు అయితే అనకేసుకుంటున్నారుగా, బాగానే ఉంటుంది కదమ్మా. ఓకేనమ్మా, సరేనమ్మా, ఉంటానమ్మా. సరే. కోట శ్రీనివాసరావు గారు ఇల్లు తాకట్టు పెట్టిన సీన్ తీశారు. క్లిప్పింగ్ వేస్తాను చూడండి. అవన్నీ మమ్మల్ని అడుగుతావేంటమ్మా? ఇల్లు మాకు అమ్మింది మీ అల్లుడు, ఆయన అడగండి. ఏంట్రా గుడ్లప్పకి చూస్తారా? తీసుకెళ్ళి బయట పారండి. ఏమిటండి ఇదంతా? మిమ్మల్ని ఏమిటి? చూసారు కదండి, మొత్తం దుర్గ సముద్రం అనే గ్రామంలో ఎంత ఎక్కువ పర్సెంటేజ్లో షూటింగ్ చేశారో మన కళ్ళ కట్టినట్టయితే మనం వీడియోలో చూసాం కదండి. మీరందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో చూస్తున్నారు కానీ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో మీరు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మన ఛానల్లో మంచి వీడియోస్ వస్తాయండి. అలాగే మొత్తం మనకి కనిపిస్తున్న ఈ గ్రామం అంతా కూడా చాలా బాగుంటుంది. దుర్గ సముద్రం అనే గ్రామం. ఈ గ్రామంలో ఇక్కడ కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడి ట్రై చేద్దామండి. చూడండి, మనకి ఇదే టెంపుల్ పక్కనే గిన్నెల బిజినెస్ అయితే పెట్టారు, వ్యాపారం ఇది. చాలా కష్టపడుతున్నారు వీళ్ళు అయితేనే. వీళ్ళ మనతోటి పాటు ఉన్నారండి పక్కనే. వీళ్ళు అడిగి అసలు వీళ్ళ కష్టం ఎంత ఉంది, వీళ్ళకి ఎంత లాభం వస్తుందని విషయాల గురించి అడిగి తెలుసుకున్నామండి. పట్టుకుని మాట్లాడండి.
చెప్పండి, మీకు ఈ బిజినెస్ చేస్తారు కదా ఇది. అవునండి. ప్రతి ఊర్లోనూ ఇల్లు చేస్తారా లేకపోతే అంటే పల్లెకి వెళ్తుంటామండి. ఇప్పుడు బిజినెస్ అంటే పాత సామాన్లు వేసుకోవడం, కొత్త పాత్రలు ఇచ్చేయడం అనమాట, అమ్ముకోవడం. వాళ్ళు ఎన్ని కేజీలు వేస్తే అన్ని కేజీలు బట్టి తర్వాత దానిపైన ఏమైనా పడితే మీరు గిన్నెలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏమైనా ఇవ్వాల్సి వస్తే అడిగితే ఒకసారి మాకు గిన్నె వద్దు, మాకు డబ్బులు ఏమంటే డబ్బులు కూడా ఇచ్చేస్తారా? డబ్బులు ఇవ్వమండి, ఓన్లీ గిన్నె ఒకటి ఇస్తారు. మార్పింగ్ అంతే. మార్పింగ్ అంటే దీని రేట్ను బట్టి వాళ్ళు తీసుకోవాలన్నమాట. మీరు ఎక్కడ ఉంటారు అసలు? మీరు ఎవరు? మీది? మాది ఇటు అనంతపురం జిల్లా అండి. అనంతపురం జిల్లా హిందూపురం అండి. అక్కడి నుంచి. ఓకే, మీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఎలా ఉంటుంది బిజినెస్? బాగుంటుందా? చెప్పలేమండి. బాగా జరిగితే ఒక 2 రోజులు 3 రోజుల్లో బాగా ఒక లోడ్ ఎత్తేయచ్చు. లోడ్ ఎత్తేయచ్చు. అదే కొంచెం డల్గా జరిగిందంటే 10-15 రోజులు. 10-15 రోజుల దాకా ఆ పల్లెలో కొంచెం, ఆ పల్లెలో కొంచెం, ఆ ఊళ్ళో కొంచెం, అలాగే. ఓకేనండి. అలాగే చూసారు కదండి వీళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయో. వీళ్ళ కష్టాలకి ప్రతిఫలం దగ్గరని చెప్పేసి మీరు అందరూ కూడా కామెంట్ రూపంలోకి వచ్చి, కామెంట్ బాక్స్లోకి వచ్చి ఒక కామెంట్ చేయండి. ఇంకా కొంతమందికి అయితే చేరుతుంది. అంతేనండి. వీడియో అయితే ఇక్కడి నుంచి ఇంకా బాగుంటుంది. వీడియో అయితే చూస్తున్నానండి. మ్యాక్సిమం ఊరైతే మనం చాలా వరకు కవర్ చేసాం. ఇంకా చూడవలసింది ఇంకా చాలా ఉంది. అది కూడా చూసిన తర్వాత మనకి టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్స్ కూడా చూసేసి వచ్చేద్దామండి. వీడియో అయితే చూస్తున్నానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది.